అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు ఎండు చేపలు ఇంకా వంకాయలు కలిపి కర్రీని తయారు చేసుకుందాము. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రోజు తినే అన్నం కన్నా ఒక 4 ముద్దలు ఎక్కువే తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను 5 ముక్కలు ఉప్పు చేపని తీసుకున్నానండి. ఇది తాటాకు చేప. ఈ తాటాకు చేప శుభ్రంగా నీట్‌గా రావాలంటే ఈ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక గంట సేపు అలానే నానబెట్టామనుకోండి నీట్‌గా క్లీన్ అవుతాయి. చూడండి, ఈ విధంగా చేప ముక్కలన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలానే ఇక్కడ నేను పావు కేజీ లేతగా ఉండే వంకాయల్ని ఉప్పు నీళ్ళలో ఈ షేప్‌లో కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు కావాలంటే చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఎండు చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఒక సైడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్‌కి అన్ని చేప ముక్కల్ని తిప్పుకుంటూ అన్నిటిని దోరగా వేయించుకోవాలి. 2 సైడ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్‌లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చి వేసుకొని, ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు దోరగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలైతే దోరగా వేగిపోయాయి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాము. అలానే 2 మీడియం సైజు టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో సాల్ట్ మీరు చూసి వేసుకోండి. ఉప్పు చేపలు కాబట్టి సాల్ట్ తక్కువ పడుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ వంకాయలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వంకాయలైతే బాగా మగ్గిపోయాయి. మరి 90% ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, వంకాయలైతే మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకుందాము. నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇలా ఉడికేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి, ముక్కలు విరిగిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని ఈ కర్రీ దగ్గరికి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. కర్రీ ఎలా ఉందో చూద్దాము. కర్రీ అయితే బాగా చిక్కపడిపోయింది. మరీ గట్టిగా మీరు ఉడికించుకోవద్దండి. చల్లారితే ఇంకొంచెం గట్టి పడిపోతుంది. కొద్దిగా లూజ్‌గున్నప్పుడే ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసామనుకోండి, చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది. అంతేనండి. వంకాయ, ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు గదండీ! ఉప్పు చేపలు, వంకాయ కాంబినేషన్‌తో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కర్రీ వేసుకొని తింటే కడుపు నిండా భోంచేయొచ్చు. మరి మీరు గూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.